good afternoon and namaste. Welcome to another yummy episode of Snacks. लड्डू కావాలా బాబు? कुछ मीठा हो जाए? లడ్డు అంటున్నా మీఠా అంటున్నా అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు కదండి. ఇవాల్టి స్నాక్స్ లో మనం నేర్చుకోబోతున్నాం లడ్డూస్ అంటే ఇలాంటి లడ్డూస్ కాదండి బాబోయ్, ఖర్జూరా లడ్డూస్. మరి ఆలస్యం దేనికి? ఖర్జూరా లడ్డూస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఖర్జూరా లడ్డూకి కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు, వేయించిన అవిసె గింజలు, వేయించుకున్న గసగసాలు, వేయించిన కొబ్బరి పొడి, యాలకులు. సో ఖర్జూరా లడ్డూస్ ఇస్ వెరీ ఈజీ, వెరీ సింపుల్. ఇంట్లోనే తొందరగా అతి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్. మరి కావాల్సిన దేనికి? ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుందాం. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇవాళ మనం స్టవ్ వెలిగించకుండానే, మంట పెట్టకుండానే స్నాక్ ని రెడీ చేసుకుంటున్నాం అంటే మంచిదే కదా. సో గ్యాస్ ని సేవ్ చేస్తున్నాం అన్నమాట ఒక రకంగా. సో మిక్సీ జార్ లో ముందుగా నేను యాడ్ చేస్తున్నాను యాలకులు. సో యాలకులు జస్ట్ తెలుసు కదా, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కాబట్టి ఒక 4 యాలకులు తీసుకుందాం, 4 to 5. ఓకే, సో ఈ మిక్సీ జార్ లో నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను అవిసె గింజలు. చూసారు కదా, సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. సో అవిసె గింజలు వేసేసుకున్నాం కదండి, వీటిని చక్కగా నేను ఇంతకు ముందే వేయించి పెట్టుకున్నాను అన్నమాట. సో వేయించి పెట్టుకున్న అవిసె గింజల్ని చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. మరి అలాగే నెక్స్ట్ ఇందులోకి గసగసాలు కూడా వేసుకుందాం. అండ్ ఎండు కొబ్బరి కూడా వేయించి పెట్టుకున్నాం, గసగసాలు కూడా వేయించి పెట్టుకున్నాం, అలాగే అవిసె గింజలు కూడా. సో వీటన్నిటిని చక్కగా మనం వేయించి పెట్టుకున్నామండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం, సో దట్ అది ప్రాపర్ పొడి లాగా రెడీ అయిపోతుంది అనమాట. మరి ఇప్పుడు వెళ్ళి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. ఆల్ రైట్, మరి ఇది ఎంత దాకా వచ్చిందో చూద్దాం. ఎస్, సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా మూత ఓపెన్ చేయగానే ఆ ఇలాచీ ఫ్లేవర్, అవిసె గింజలు, కొబ్బరి ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఏ మాట చెప్పుకోవాలి కానీ మన ట్రెడిషనల్ ఫుడ్. సో చూసారు కదా, ఇదంతా ఎంత చక్కగా పౌడర్ లాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మరి మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఖర్జూరా. సో సీడ్లెస్ ఖర్జూరా మనకి అవైలబుల్గా ఉంటుంది, సీజన్ కూడా కాబట్టి. సో ఈ సీడ్లెస్ ఖర్జూరా ఏదైతే ఉందో దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో వీటిని కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఎస్, సో ఈ ఖర్జూరాలన్నిటినీ కూడా ఇప్పుడు చక్కగా మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇది కూడా ఒక 2 minutes పాటు చక్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం పదండి. ఓకే, సో ఇది కూడా మిక్సీ అయిపోయింది కదండి. సో మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకున్నాం. దీన్ని కూడా ఇప్పుడు మనం ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉంటుంది. నిజంగా ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ అని చెప్పాలి ఇది. సో బూందీ ఇలాంటివన్నీ కాకుండా, బూందీ లడ్డూస్ ఇవన్నీ కాకుండా హెల్త్కి మంచి లడ్డూస్ ఏమైనా ఉన్నాయంటే ఇవే. ఇందులో ఎక్కడ మనం చక్కెర లేదంటే బెల్లం ఇవన్నీ యూజ్ చేయట్లేదు. సో ఇదంతా కూడా న్యాచురల్ స్వీట్ అనమాట, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చక్కగా వీటిని ఇలా మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఇందులో ఎక్కడ మళ్ళీ మనం నెయ్యి కూడా యాడ్ చేయట్లేదు, బికాస్ ఖర్జూరం ఇట్ సెల్ఫ్ ఇస్ అ బైండింగ్ ఆబ్జెక్ట్. ఎంత స్టికీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు, మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారు కదండి, చక్కగా రెడీ అయిపోయింది ఇదంతా కూడా. ఇప్పుడు దీన్ని మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఎక్కడ లమ్స్ లేకుండా చూసి ఉండల్లాగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా లడ్డూస్ లాగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కావాలి అనుకుంటే నెయ్యి కూడా మనం టచ్అప్ చేసుకోవచ్చు పైనుంచి. కాకపోతే ఇందులో ఆల్రెడీ నేను కొబ్బరి యాడ్ చేశాను కాబట్టి దాని నుంచి లైట్గా ఆయిల్ కూడా వస్తుంది కాబట్టి నేను నెయ్యి యాడ్ చేయలేదు ప్రస్తుతానికి. సో ఇలా చూసారు కదా, ప్రెస్ చేసుకున్న తర్వాత కొబ్బరిలోంచి ఆయిల్ బయటకు వస్తుంది మెల్లమెల్లగా. సో ఇలా లడ్డూస్ని మనం ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఆల్రెడీ పండగ సీజన్, ఐ మీన్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, స్టార్టింగ్ విత్ రంజాన్, తర్వాత బోనాలు అన్ని నడుస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతం సీజన్ లో ఇలా లడ్డూలు చేసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా, చిన్న చిన్న వినాయకుళ్ళు ఉంటారు ఇంట్లో. సో అప్పుడు ఎలాంటి లడ్డూలు చేసుకోవాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఇలా చిట్టి చిట్టి లడ్డూస్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని డైలీ ఒకటి నైవేద్యంగా వినాయకుడికి పెట్టేస్తే దేవుడు అలా ప్రసన్నం అయిపోయి మీరు అడిగిన కోరికలన్నీ తీర్చేస్తాడు అంతే. సో ఇలా లడ్డూస్ అన్నీ కూడా 1 after 1 చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ లడ్డూలు మాత్రం నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ తెలుసా ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడం. నాకు అమ్మమ్మలు వీళ్ళందరూ చెప్తుంటే ఏంటో అనుకున్నా, తినడం మాత్రమే వచ్చి మనకి ఇన్ని రోజులు, బట్ వండుతుంటే తెలుస్తుంది. సూపర్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ లడ్డూస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఒక వారం రోజులు నాకు సరిపడా లడ్డూస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తున్నానంటే చూపిస్తా, చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. సో గసగసాలు అండ్ ఎండు కొబ్బరి. ఓకే, ఇలా చేద్దాం. ఐ థింక్ దిస్ విల్ బి గుడ్. ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసేసుకొని ఇలా ఇందులో కొద్దిగా గసగసాలు, అంటే ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్న గసగసాలు, ఫ్రై చేసుకున్న కొబ్బరి, ఈ రెండిటిలో వీటిని లైట్గా ఇలా డస్ట్ చేసేసుకుందాం. చూడ్డానికి లుక్ కొంచెం సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలా వీటిని మనం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనకి చిట్టి చిట్టి కపీ కేక్స్కి కావాల్సిన కప్స్ ఉంటాయి కదా మార్కెట్లో, చిన్నప్పుడు కేక్స్ తినేవాళ్ళం. సో అలాంటి కప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అందులోకి ఒక్కో లడ్డూని వేసేసుకుందాం. సో చూసారు కదా ఎంత రిచ్గా కనిపిస్తుంది. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక ఫండా టిప్. ఓకే, సో ఇలానే అన్ని లడ్డూస్ని కూడా చక్కగా డస్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఖర్జూరా లడ్డూలు రెడీ అయిపోయాయి కదండి. ఎస్, ఇప్పుడు ఫైనల్ ప్లేటింగ్ కోసం ఇంత చేసిన తర్వాత ఇంకా ప్లేటింగ్ ఏం చేస్తాను, అందుకని ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాను. ఇందులోకి చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న లడ్డూస్ ఏవైతే ఉన్నాయో మై లడ్డూ రెడీ. చూసారు కదా, సూపర్. లడ్డూస్ అన్ని కూడా రెడీ అయిపోయాయి, చాలా యమ్మీగా ఉన్నాయి చూడ్డానికి కూడా. మరి ఆలస్యం చేయకుండా నేను వీటిని వెంటనే టేస్ట్ చేసేస్తానండి. ఎస్, బట్ టేస్ట్ చేసే కన్నా ముందు మీ అందరికీ తెలుసు కదా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఖర్జూరా లడ్డూకి కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు, వేయించిన అవిసె గింజలు, వేయించుకున్న గసగసాలు, వేయించిన కొబ్బరి పొడి, యాలకులు. ఖర్జూరా లడ్డు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో యాలకులు, వేయించిన అవిసె గింజలు, వేయించి పెట్టుకున్న గసగసాలు, అలానే వేయించుకున్న కొబ్బరి పొడి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఖర్జూరాలను కూడా మిక్సీలోకి తీసుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కలుపుకొని వీటిని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత గసగసాలు, కొబ్బరి పొడితో డస్టింగ్ చేసుకుని కప్ కేక్ కప్స్ లోకి తీసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఖర్జూరా లడ్డూస్ రెడీ. సో ఖర్జూరా లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఎక్కడ మనం చక్కెర, బెల్లం ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చూద్దాం ఎలా ఉందో. బాగుంది. స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం నచ్చకపోతుండొచ్చు, బికాస్ ఇది ఖర్జూరం నుంచి వచ్చిన స్వీట్ కాబట్టి మరీ ఓవర్ స్వీట్గా లేదు, వెరీ వెరీ లిమిటెడ్. చాలా చాలా బాగుంది. ఖర్జూరం నుంచి వచ్చే న్యాచురల్ స్వీట్ కంటెంట్తో చేసింది కాబట్టి అదిరిపోయింది. డైటింగ్ చేసే వాళ్ళకి మాత్రం పండగే పండగ. నాకు పర్సనల్లీ ఖర్జూరా లడ్డు చాలా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఖర్జూరా లడ్డూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. సో రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య సేయింగ్ టాటా, బై బై.